రైట్ అండి. ఇప్పుడు మరి రావణ్ లాంటి వాళ్ళకి మరి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక సపోర్ట్ ఎకో సిస్టమ్ లో భాగం వీళ్ళంతా. సో ఈ విధంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళు హిందుత్వాన్ని నాశనం చేయటం, భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఎప్పటికీ ఎదగకుండా ఉండేలాగా చేయటం. ఎందుకంటే భారత్కి ఎటు చూసినా శత్రువులే కదా. ఇప్పుడు చైనా మనతో వాణిజ్యం నడుపుతుందన్న పేరే గానీ వాళ్ళలాగా మనం ఎదగటానికి ఒప్పుకోరు కదా. ఎందుకంటే ఒకే ఖండంలో రెండో సూపర్ ఫోర్స్ అయితే భారత్ సూపర్ ఫోర్స్ గా మారుతుంటే చైనాకి గండం ఒప్పుకోదు. అలాగే భారత్ ఎదుగుదలకి అమెరికా లాంటి దేశాలు కూడా తట్టుకోలేవు. వీటి కోసం మనకి పక్కలో బల్లెలాగా పక్కన పాకిస్తాన్, పక్కన బంగ్లాదేశ్ ని, అటు పక్క ఆఫ్ఘనిస్తాన్ ని, ఈ పక్కన శ్రీలంకని అందరినీ మనకు వ్యతిరేకంగా మార్చి బతికేస్తా ఉన్నారు. అయినా కూడా ఇన్ని వ్యతిరేక శక్తులను తట్టుకుంటూ కూడా భారత్ ఇంకా అభివృద్ధి రంగంలోకి ముందుకెళ్తుందంటే మోడీ గారి చాణక్యం ఖచ్చితంగా. సో ఇప్పుడు బీజేపీని ఏమీ చేయలేక 12 ఏళ్ళు, ఇది మూడో టర్మ్ ఆల్మోస్ట్, మోడీ గారిని ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి హిందుత్వం పరంగానే కొట్టాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు అందరూ ఏకమైపోయి ఇలాంటి శక్తులందరూ కూడా వీటన్నిటి గురించి ఆల్రెడీ రాజీవ్ మల్హోత్రా గారు ఎప్పుడో ఒక బుక్ రాశారు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అని చెప్పేసి. ఆ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ లో వీళ్ళందరూ కూడా భాగమే, ఈ అర్బన్ నక్సల్స్ గ్యాంగ్ అంతా కూడా. ఈ నక్సల్స్ వేరే మరి అర్బన్ నక్సల్స్ వేరే ఎందుకు కేటగరైజ్ అయిందంటారు? వేరే ఏం లేదండి. నక్సల్స్ అంటే వాళ్ళంతా ఎక్కడ ఉంటారంటే అడవుల్లో ఉంటారు. అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఊర్లో ఉంటూ వాళ్ళకి ఇన్ఫార్మర్లుగా సపోర్టర్స్ గా పనిచేస్తూ ఉంటారు. ఐడియాలజీ ఒకటే కదా అందరిది, భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలి, భారతదేశంలో సనాతన ధర్మం లేకుండా చేయాలి. వాళ్ళు అడవుల్లో ఉండి చేస్తారు కాబట్టి నక్సల్స్, వీళ్ళు ఊర్లో ఉండి చేస్తారు కాబట్టి అర్బన్ నక్సల్స్, అంతే తేడా. రైట్. మరి సోకాల్డ్ యూట్యూబర్స్ కూడా ప్రశ్న రావడానికి సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు, కొన్ని కామెంట్లు, కొన్ని వీడియోలు చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? చెప్పాలన్నా కూడా నా బొట్టలు చెప్పేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్తున్నా కదా, వాళ్ళంతా ఒక ఎకో సిస్టమ్. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు దేశం మీద దాడి చేయటం, ధర్మం మీద దాడి చేయటం వాళ్ళ అజెండా. దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, అందుకే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. వేరే రీజన్ ఏం లేదండి ఇక్కడ. అంటే వాళ్ళంతా కూడా మన మధ్యలో ఉంటున్నారు, మనం పిలిచే గాలి పిలుస్తున్నారు, అందుకే అర్బన్ నక్సల్స్ అంటున్నారు. మనలాగా సిటీస్ లో ఉంటూ వాళ్ళు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటారు. మీరు అంటే హిందూ జనశక్తి తరపున మీరు అదుపు చేయలేరా వాళ్ళని? హిందూ జనశక్తి బాధ్యత ఎంతవరకు, పరిధి ఎంతవరకు, హిందూ జనశక్తి స్థాయి ఏంటి, స్థితి ఏంటి, ఇవన్నీ చూడండి. మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే తప్ప, ఇప్పుడు రమణమూర్తి గారిని కొట్టినప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, మీరు ఎన్నో డిబేట్లోకి వెళ్ళారు, ఒకసారి కొట్టారా అంటారు. ఒకసారి కొడతాం నాకు ఇబ్బంది కాదు, కానీ కొడితే ఒకసారితో అయిపోతాను నేను. నా యుద్ధం ఒక రోజు కోసమో ఒక వ్యక్తి కోసమో కాదు కదా, ఒక తరం కోసం. కాబట్టి మా యుద్ధాన్ని దీర్ఘకాలికంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే దుందుడుకు చర్యలతో వెళ్తే అయ్యేది కాదండి. ప్రాబ్లం కాదు, నేను కొట్టొచ్చు, లేకపోతే నాలంటూ ఇంకొకరు కొట్టొచ్చు. ఈ యుద్ధ నీతి రమణమూర్తి గారు మనం అప్లై చేసి చూడలేమా? అటు నుంచి నేను రమణమూర్తితో కూడా చర్చ చేశాను కదా. అందుకే రమణమూర్తి గారితో నేను ఇంతకుముందు చాలా డిబేట్స్ లో పాల్గొన్నాను. కావాలంటే రమణమూర్తి గారిని అడగండి, మేమేంటి, మా వ్యక్తిత్వం ఏంటి తెలుస్తుంది. సబ్జెక్టు తోటే కొట్టాలని చూస్తాం తప్ప వ్యక్తిని భౌతికంగా కొట్టే అవసరం మాకు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ రోజు నేను కొడితే రేపటికి రమణమూర్తి మారిపోతాడు అంటే చెప్పండి, నేను కొడతా. పరివర్తన వస్తుంది, పరివర్తన వస్తుంది అంటే కొడతా. పరివర్తన రాదండి. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన సిద్ధాంతాన్ని, అండ్ ఇంకోటి రమణమూర్తిని సిద్ధాంతపరంగా గెలవాలి అన్నది కూడా నా ఉద్దేశం కాదు. రమణమూర్తి అలాంటి మాటలు మాట్లాడాలి, ఆ రమణమూర్తి మాట్లాడుతున్న అబద్ధాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలి. ఎందుకంటే ఒక్క రమణమూర్తి అయితే మనం అనుకోవచ్చు అండి, ఇలాంటి వాళ్ళు సమాజంలో 100 మంది ఉన్నారు కదా. ఆ 100 మంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో చేస్తున్నప్పుడు మరి ప్రజలకి ఆ వాస్తవాలు అర్థమయ్యేలాగా చెప్పాల్సింది ఎవరు? వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొల్పాల్సింది, నడిపించాల్సింది ఎవరు? మేమే. కొడితే మారిపోతారు అనుకుంటే కొడతాం, ప్రాబ్లం కాదు, కానీ ఏమీ మారదు కొట్టడం వల్ల. ఎంతమందిని కొట్టగలరు అలా? అంతే కదా. రైట్. ఇప్పుడు మరి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, అక్కడక్కడ ధ్వంసం జరుగుతుంది, మరి వాటిని అరికట్టేది ఎప్పుడు అంటారు? యుద్ధంలో 4 రకాల బలగాలు ఉంటాయండి. చతురంగ బలాలు అంటారు కదా, గజ, రథ, తురగ, పదాతి దళాలు. ఈ 4 రకాల వాళ్ళలో నేల మీద ఉండి యుద్ధం చేసేవాడు, నేను నేల మీద లేకపోతే మీరంతా యంత్రా అని మిగతా 3 శక్తుల్ని అంటాడా? అనడు. ఏనుగు మీద ఉండి ఫైట్ చేసేవాడు, మేము ఏనుగు మీద ఉండి పైనుంచి అన్నిటిని పరిశీలిస్తూ యుద్ధం చేస్తున్నాం కాబట్టి మీరు సేఫ్ గా యుద్ధం చేస్తున్నారు, మేము లేకపోతే మీరంతా వేస్ట్ రా అని మిగతా 3 దళాలని అనగలడా? అనడు. 4 కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజున మేమేంటి, జ్ఞానపరంగా యుద్ధం చేస్తున్నాం. అంటే స్టార్టింగ్ లో మేము కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి మత మార్పులు అడ్డుకున్నాము, వ్యక్తుల్ని రకరకాల పద్ధతుల్లో అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. అందులో మీరు ఇందాక ఏదైతే అడిగారో అలాంటి భౌతిక పద్ధతుల్లో కూడా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటి, ఎక్కువ మందిని చైతన్యపరచాలి. ఈ రోజున సమాజంలో ఎవరైతే
దేవాలయ ధ్వంసం జరిగినప్పుడు లేకపోతే ఇంకో ఇష్యూ జరిగినప్పుడు ఒక 1000-2000 మంది వస్తున్నారంటే ఈ 2000 మంది ఒక 10 ఏళ్ల క్రితం లేరండి. ఇప్పుడు ఎలా వస్తున్నారు? వాళ్ళకు మోటివేషన్ వచ్చింది. ఆ మోటివేషన్ ఎవరు తెచ్చారు? అలాంటి వాళ్ళు మా పేర్లు చెప్పకపోవచ్చు, వీళ్ళ వల్ల మేము మోటివేట్ అయ్యాము అని చెప్పకపోవచ్చు, అంటే ఈ దాడులు రియాలిటీ వాళ్ళకి తెలుసు అలా మోటివేట్ అయిన వాళ్ళు. ఆ 2000 మంది కాదు మా టార్గెట్, అలాంటి వాళ్ళు 2 కోట్ల మంది తయారవ్వాలి. కాబట్టి మా యుద్ధం ఇంకా కొనసాగాలి, మేము ఎక్కువ మందిని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇందులో ఈ మోటివేషన్కి లేకపోతే ఈ జ్ఞానానికి సంబంధించిన యుద్ధం ఇంకా ఎక్కువ దీర్ఘకాలికంగా జరిగితేనే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం. అలానే క్షేత్రస్థాయికి అచ్చగా వెళ్లకుండా లేము మేము, కానీ దీనికంటే కూడా అది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మేము ఈ మోటివేషన్ వీడియోస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ దాడులు కూడా అత్యంత వికృత రూపం దాల్చుకున్నాయి. అంటే ఈవెన్ విసర్జన క్రియలు కూడా మరి దేవాలయాల్లో చేయడం, అంత భయంకరంగా తెగబడడం కూడా జరుగుతుంది కదా. ఇక అలాగే వాళ్ళు తెగబడుతూ ఉంటే మరి మేమేమో ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ మీరు చెప్తున్నమాట, మీ జనశక్తి చెప్తున్నమాట. అంటే అడ్డుకట్టబడేది ఎప్పుడు అంటారు వాళ్ళకి? అడ్డుకట్ట పడిందండి. ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం అన్నాం, అలా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, మోటివేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక తురకోడు వచ్చేసి మొన్న గుళ్ళో అడ్డమైన అశుద్ధ కార్యక్రమాలు చేశాడు. వాడిని ఏం చేశారు? కొట్టి వాడికి మతిస్థిమితం ఉందా లేదా ఎవడో పట్టించుకోవాలి, వాడితో కడిగిచ్చి వాడితో నాకిచ్చారు. వాడితో వీడియో మీరు పూర్తిగా చూస్తుంటే చూడలేదండి, ఎండింగ్ చూడలేదు. వాడితోటి వాడు విసర్జించిందని వాడితోటి నాకు ఇచ్చారు. ఎందుకు అట్లా చేశారు? ఇదే అడ్డుకట్ట వేసే ప్రక్రియ. రెండోసారి మా గొళ్ళ జోలికి వస్తే గోకడకొల్లారా, ఎక్కడ మీరు వెళ్ళారో అక్కడ దాన్ని మీ నోట్లో తినిపిస్తామని చెప్పారు. ఇది మరి ఈ మోటివేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక రకమైన వారియర్స్, మేము ఒక రకమైన వారియర్స్. అటువంటి వారియర్స్ ని ప్రిపేర్ చేయటం, ఇంకా ఎక్కువ మందిని ఫీల్డ్ లోకి తీసుకురావటం మా టార్గెట్. మేము చేస్తున్నాం అది. రైట్. ఇప్పుడు మరి అదేవిధంగా ఆ గుడుల మీద ధ్వంసం అలా జరుగుతూ ఉంటే, అలా దాడులు జరుగుతుంటే, ఇటీవల కాలంలో ఫిర్జాది గూడలో కూడా ఒక యువతి 25 ఏళ్ళు 27 ఏళ్ళ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని అనే అమ్మాయి, సో నగ్నంగా ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి రావడం, సో వస్తూ తనకు మతిస్థిమితం లేదని అనుకుంటున్న క్రమంలో సో గుళ్ళోకి వెళ్ళడం, గుళ్ళో అమ్మవారిని విగ్రహాన్ని ఆ చీరతో సహా తీసుకువెళ్ళడం జరిగింది. సో దీని మీద మీ యొక్క వ్యాఖ్య ఏంటంటారు? ఇది కంప్లీట్ రియాలిటీ నాకు తెలియదండి. నేను కూడా న్యూస్ ఫాలో అవటం, పైపైన చూడటమే కానీ ఇన్ డెప్త్ గా నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ వన్ థింగ్ ఐ కెన్ క్లియర్లీ సే, ఇట్లాంటివి జరగటానికి కారణం అన్నిసార్లు అన్ని మతస్థులే అవ్వక్కర్లే. స్వధర్మంలో ఉండే కొంతమంది సన్నాసులు, ద్రోహులు, దొంగలు ఉంటారు, ఇంటి దొంగలు. అలాంటి లుచ్చేదవలు కూడా కారణం. అలాంటి లుచ్చేదవల్లో ఎవడైతే ఈ దిక్కుమాల పూజలు చెప్తారో, వామాచారాల పూజలు, దోమాచారాలు అని చెప్పి వామాచార పూజలు జరిగినట్లుగా వ్యక్తం అవుతున్నాయి. అలాంటి పూజల గురించి చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది సన్నాసులు ఉంటారు, మేము ఫలానా పూజ చేస్తే నీకు అద్భుతాలు జరుగుతాయి, పదవులు వస్తాయి, పచ్చికూడు వస్తుంది అని చెప్తారు. ఏ గాడిద గుడ్డు రాదు. భగవంతుడి ఆరాధన మనం రెండే దృష్టితో చేస్తాం. ఒకటి, భగవంతుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన జన్మను బట్టి, భగవంతుడు ఈ సృష్టిలో మనకిచ్చిన వనరులను బట్టి కృతజ్ఞత తెలియచేయడానికి భగవంతుడిని ఆరాధన చేస్తాం. 2, భగవంతుడిని చేరుకోవటానికి మనం ఆరాధన చేస్తాం. అంతేగాని ఏదో భౌతికమైన కోరికలు తీర్చుకోవటానికి భగవంతుడి ఆరాధన మనం చేయాలి అంటే మానవుడి కోరికలకి అంతం ఉండదు, భగవంతుడికి తీరిక ఉండదు. కాబట్టి ఇలాంటి మాయ మాటల్లో నుంచి బయటికి రండి. ఇది కాకుండా ఈ మధ్య అక్కడెక్కడో క్షేత్రాలని, ఇక్కడెక్కడో క్షేత్రాలని తీసుకెళ్లి యోని పూజలని, లింగ పూజలని, నగ్న పూజలని రకరకాలు చేస్తూ ఉన్నారు. ఇవి ఏవి నయా పైసా ఫలితం ఇవ్వవు. ఎందుకంటే అవి ఏవి శాస్త్రాలు ఆమోదించిన పూజలు జరిగింది. అటువంటి అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. కానీ నేను చెప్తున్నాను, ఇటువంటి వాటి కొన్ని నా దృష్టికి వచ్చాయి కాబట్టి. అండ్ అలాంటి బాధితులు కొంతమంది నా దగ్గరకు, ఒక బాధితులు వచ్చారు, ఒక గ్రూప్ వచ్చారు. అందులో ఒక ఆవిడ సైకియాట్రిస్ట్, ఒక ఆయన డాక్టర్. వాళ్ళు కూడా ఇలాంటివి నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చి, ఏమండి మేము ఎలా ఫైట్ చేయాలని అడిగారు. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఎలాంటి గాడిద గుడ్డు మాటలు చెప్పి ఏ గాడిదని నమ్మొద్దు. వాడు ఎంత పెద్ద కాషాయ పంచి కట్టుకున్నా, ఎంత పెద్ద పిలక పెట్టుకున్నా, ఎంత గడ్డం పెట్టుకున్నా, ఎంత బొట్టు పెట్టుకున్నా, వాడు ద్రోహి, వాడు దొంగ. మీకు ఏ పూజలు, ఎలాంటి పూజల వల్ల ఏ పనులు జరగవు. భగవద్ ఆరాధనని నమ్ముకోండి. భగవంతుడు మాత్రమే మన గట్టెక్కించగలుగుతాడు తప్ప ఎలాంటి వామాచారాలు, క్షుద్ర పూజలు ఇవి కాదు.